పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామంలో భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది జనసేన పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనను బలపరచాలని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం నుంచి ఇవాళ మీ అందరూ సపోర్ట్ అడుగుతూ ఉన్నాం. ఇవాళ పల్లెటూర్లు అంటే పట్టుకొమ్మల్లో తయారు చేయాలంటే మన నేను చెప్తున్నానుగా 30 లక్షలు ఒకటి 10 లక్షలు ఒకటి మీకు ఇస్తే మాకు వద్దని నిర్దయగా చెప్పిన ఊరిది. ఎందుకు చెప్పారు ఆ రోజు? నేను శాంక్షన్ చేయించింది హరిజన సోదరులకు తెలుసు. 10 లక్షలు 30 లక్షల రూపాయలు ఊరు మెయిన్ రోడ్లోంచి వెళ్ళలేకపోతున్నాం. కనీసం ఊరు చివరి దాకా తారు రోడ్డు వేద్దామని ఇదే పసలమాయి చదువుకుండా అదే వెంకటరాజు గారు ఫోన్ చేసి అడిగితే కొట్టు సత్యనారాయణతో మేము పడలేమండి, మా ఊరికి ఏం చేయక్కర్లేదు అన్నాడు. మరి మీరేం చేస్తూ ఉన్నారు అప్పుడు? ఇవాళ మీరందరూ సహకారంతో నేను గెలిచాను. కొంతమంది వేసి ఉండొచ్చు, కొంతమంది వేయిపోయి ఉండొచ్చు, వైసీపీ చేసి ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అంత మాత్రం నాకు ఎవరో శత్రువులు లేరు. ఎలక్షన్ అనేవి గెలిచే వరకు, గెలిచిన తర్వాత మన ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించుకుంటూ ప్రజలకి కావాల్సిన అనుగుణంగా పనిచేయడం రాజకీయ నాయకుల లక్షణం తప్ప మీరు వైసీపీకి వేశారంటే అదో పార్టీ, అదో రాజకీయ పార్టీ. దానికి ఒక నాయకుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఉంటారు, ఉండకూడదని మనం అనుకోకూడదు, ఉంటారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఉంటారు. అంత మాత్రం నాకు శత్రువులు ఎవరో కాదు. కానీ 5 సంవత్సరాలు మమ్మల్ని అలా చూడలేదు. నేను ఎగ్నెస్ట్ పార్టీలో ఉంటే నేను వ్యాపారం చేయనివ్వలేదు. పోలీసు వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరిగి హింసలు పెట్టారు, కేసులు పెట్టారు, బిల్లులు ఆపారు. ఆర్థికంగా బోళ్ళని నలిగిపోయాను నేను. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా భయపడలేదు. ఎప్పుడు పోయినా ప్రాణమే. ఇవాళ తెగించి మేము ఉన్నాం. ఇవాళ దేనికి భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. జనసేన పార్టీ అంటే ఫస్ట్ వైసీపీ మీద దండయాత్ర చేసిన పార్టీ జనసేన పార్టీ. 5 సంవత్సరాల పోరాటం చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఈ రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయాలు అరెస్ట్ చేశారు, కానీ ఒక పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి దమ్ము లేని జగన్మోహన్ రెడ్డి. నీ సంగతి చూస్తాను, అధపాతాలను తొక్కుతానని చెప్పి తొక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.